నాని నిర్మించిన కోట్ చిత్రానికి వేసిన ప్రీమియర్లకు మంచి స్పందన వస్తోంది. మార్చి 14న చిత్రం విడుదల ఉండగా 12వ తేదీనే సెలబ్రిటీలకు, మీడియాకు ప్రత్యేకంగా షోలు వేశారు. ఈ స్పెషల్ ప్రీమియర్లకు మంచి స్పందన వచ్చింది. నటుడిగా శివాజీ, ప్రియదర్శులకు ఎక్కువ పేరు వచ్చింది. ఫస్ట్ హాఫ్లో మాత్రమే అమ్మాయి, అబ్బాయి సీన్లు, లవ్ ట్రాక్ ఎక్కువగా కనిపిస్తోంది. కానీ ఫస్ట్ హాఫ్కి హీరోగా శివాజీ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్కు హీరోగా ప్రియదర్శి నిలిచిపోతాడు. దర్శకుడిగా రామ్ జగదీష్, నిర్మాతగా నాని ఈ కోర్ట్ మూవీతో మంచి పేరు సంపాదించుకుంటారు. కోర్ట్ మూవీతో నిర్మాతగా నాని బ్రాండ్ మరింతగా పెరుగుతోంది. నాని బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే ఇక కళ్ళు మూసుకొని థియేటర్లకు రావచ్చు, హాయిగా సినిమా చూడొచ్చు అనే ముద్ర పడింది. ఈ కోర్ట్ మూవీ మరోసారి ప్రొడ్యూసర్గా నాని టేస్ట్ ఏంటో చూపించింది. ఇప్పుడు నాని నిర్మించిన ఈ కోర్ట్ మూవీ మీద నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సినిమాను చూసిన వారంతా పొగిడేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. దర్శకుడు శివ నిర్మాణ తాజాగా కోర్టు గురించి స్పందిస్తూ సినిమా బాగుంది, ఆద్యాంతం ఎంగేజింగ్గా ఉంది, ఆలోచన రేకెత్తించేలా సాగింది, లాకి రియాలిటీ ఉండే సన్నని గీతని గొప్పగా చూపించారు, సాంకేతికంగా కోర్ట్ ఎంతో ఉన్నతంగా కనిపిస్తోంది, వాల్ పోస్టర్ సినిమా నుంచి మరో రత్నం లాంటి సినిమాను తీసుకువచ్చారు, నాని గారికి కంగ్రాట్స్ అని శివ నిర్వాణ అన్నాడు. ఇక వెన్నెల కిషోర్ కూడా ఈ కోర్ట్ మూవీని చూసి మెచ్చుకున్నాడు. కోర్ట్ మూవీ నాకెంతో నచ్చింది, న్యాయ వ్యవస్థ గురించి అద్భుతంగా చూపించారు, చిన్న పెద్ద అని లేకుండా అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా ఉన్నాయి, ఎంతో ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. రామ్ జగదీష్ గారికి కంగ్రాట్స్, ప్రియదర్శి ఎప్పట్లానే అదరగొట్టేశాడు, అథెంటిసిటిక్గా పిల్లలు బాగా నటించారు. శివాజీ గారి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని భయ్య, దీప్తి గంటాకు కంగ్రాట్స్ అని పోస్ట్ వేశాడు.